హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఔటింగ్. సో మేమైతే ఔటింగ్ వెళ్ళామన్నమాట. ఔటింగ్ అంటే ఎక్కడికో అనుకోకండి, ఊరికే అలా రౌండ్స్కి వెళ్ళాము. సో అదంతా వీడియో తీసి మీకోసం ప్రజెంట్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేము కారం పట్టించడానికి వెళ్ళామన్నమాట. సో మా ఇంట్లో కారం అయితే అయిపోయింది, మా మమ్మీ పట్టిస్తానంటే మేమైతే ఈ బయటకు వెళ్ళిపోయాం అనమాట. సో అదే అనమాట, అక్కడ ఆ ఘాటుకి నాకైతే తుమ్ములు వచ్చేసినాయి అనమాట. సో మమ్మగాడైతే పక్కన చెరుకు రసం ఉంది, సో షుగర్ కేన్ జ్యూస్ కావాలి అంటే ఇంకా మమ్మగాడు షుగర్ కేన్ జ్యూస్ తాగాడు. సో ఆ వీడియో కూడా తీశాను, ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. కానీ తాగేసిన తర్వాత షుగర్ కేన్ ఆ పర్చేజర్తో మమ్మగాడైతే కొంతసేపు మీటింగ్ పెట్టేసింది. తను ఏదో అడుగుతూ ఉంటే మమ్ము చెప్తా ఉందన్నమాట. సమ్మర్ అయితే బాగా పెరిగిపోయింది అండ్ ఎండలు విపరీతంగా వస్తున్నాయి. అండ్ మొన్నటి వరకు అయితే వర్షాలు వచ్చి చల్లగా హాయిగా సమ్మర్ సీజన్ అనకుండా రైనీ సీజన్ అన్నట్లు ఉంది. కానీ ఇప్పుడైతే మళ్ళీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, బాగా ఎండలు వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటే మనకి మంచిదన్నమాట, మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సో మమ్మగాడైతే అక్కడ అలా మీటింగ్ పెట్టేసింది. గాలి కూడా వస్తుందన్నమాట, ఆ గాలి కూడా చాలా వేడిగా వస్తుంది. అండ్ ఇంకా అక్కడ పర్చేజెస్ వచ్చేసారు షుగర్ కేన్ జ్యూస్ కోసం. ఇంకా అయితే అట్లా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. మేము బయట అయితే కారం ఎక్కువ కొనము, ఇంట్లోనే ప్రిపేర్ చేసేసిద్ది మమ్మీ. ఒక్కసారి 5 kgs 6 kgs అలా పట్టేస్తుంది అనమాట. నాకు అక్కకి మమ్మీకి ముగ్గురికి కలిపేసి ఇంకా అదే మాకు సరిపోతుంది. మళ్ళీ అయిపోతుంది అనగా మళ్ళీ వెళ్ళి మిర్చి కొని మళ్ళీ అవన్నీ కొని ప్రిపేర్ చేసేస్తుంది. కాబట్టి మేము రెగ్యులర్గా కారం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. సో అది పట్టడానికి మేము బయటకు వెళ్ళాము. ఇంకా అక్కడైతే షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు వాళ్ళు. ఎక్కువ ఈ సమ్మర్ సీజన్లో మనం షుగర్ కేన్ జ్యూస్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉంటే మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా ఎక్కువ వాటర్ని కూడా ప్రిఫర్ చేయండి. సో మోస్ట్లీ మనం ఎంత వాటర్ తాగితే మనం ఈ ఎండకి అంతా తట్టుకోగలుగుతాం అనమాట. ఇక్కడైతే మా కారం పట్టించడం అయిపోయింది, చూసారు కదా. మమ్మ కూడా అటు వెళ్తే మమ్మీ ఆ ఘాట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తే మళ్ళీ పక్కకు వచ్చేసింది. సో అక్కడితో అదైతే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నైట్. సో నైట్ అయితే మేము ఆ రోజు మా హస్బెండ్ అయితే టిఫిన్ చేద్దామా లంచ్ వద్దు అన్నారు, డిన్నర్ వద్దు అన్నారు. కాబట్టి మేము ఏదన్నా టిఫిన్ తెచ్చుకుందాం అని చెప్పి అట్లా బయటకు వెళ్ళాము. అది ఫుడ్ జంక్షన్ దగ్గర అనమాట. సో ఇంకా ఆ టైంలో ఫుడ్ జంక్షన్లోనే ఉంటాయి కదా, ఫుడ్ జంక్షన్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది అనమాట నైట్స్. ఇక్కడ వచ్చేసి మమ్మగాడు అవి కావాలి అంది. సో మమ్ము కోసం అని చెప్పి అవి చికెన్ చీకులు, సో అవి తీసుకున్నాము ఎస్పెషలీ ఫర్ మమ్ము. అదే కావాలి అని కూర్చుంది. ఏదన్నా ఇడ్లీ కానీ ఏమన్నా తీసుకో అంటే వద్దు నాకు అదే కావాలి అంటే ఇంకా మమ్మగాడి కోసం అయితే అది తీసేసుకున్నాము. సో అది మమ్మ కోసం ప్రిపేర్ చేస్తుంది. నాకు ఈ మధ్య డస్ట్ ఎక్కువ డస్ట్ పడట్లేదు అనమాట. ఎక్కువ డస్ట్ వచ్చినా ఇంకేదన్నా మసాలాస్ అవి వచ్చినా ఎక్కువ తుమ్ములు వచ్చేస్తున్నాయి అనమాట. సో అది పక్కన పెడితే ఇక్కడైతే నేను దోశ తీసుకున్నాను ఆ రోజు, పన్నీర్ దోశ. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఏదో చీజ్ దోశ ఏదో తీసుకున్నారనమాట. సో ఇక్కడైతే చూసారు కదా, ఫుడ్ జంక్షన్ అయితే ఫుల్ బిజీ ఉంది. ఇంకా అది క్లోజింగ్ టైం అనమాట. 10:30 అట్లా అయింది మేము వెళ్ళేసరికి. ఇంకా క్లోజింగ్ టైం, పోలీసులు కూడా వచ్చేస్తారు, ఇంకా క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఇంకా లాస్ట్ మూమెంట్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళి, సో ఈ అమరావతి దోశ బండి అయితే చాలా సూపర్గా ఉన్నాయి దోశలు. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ దోశస్ అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. సో ఇక్కడైతే మీరు కూడా ఒకసారి విజయవాడ వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ దోశలు అయితే సూపర్గా ఉన్నాయి. కాబట్టి నేను ఒక దోశ, మా హస్బెండ్ ఒక దోశ తీసుకున్నాము. సో మమ్మగాడి కానీ ఇడ్లీ ప్యాక్ చేయించాము, కానీ మమ్మ అయితే తినలేదు. చికెన్ కావాలంది కదా, సో ఆ చికెన్ కవరే అనమాట, పట్టుకుని అటు ఇటు తిరుగుతుంది. ఇంకా ఎంతసేపు వెళ్దాము అని చెప్పి అడుగుతుంది అనమాట. సో చాలా టైం పట్టింది అక్కడ దోశ వేయడానికి. సో అలా మేము ఆ రోజు అయితే బయట తెచ్చుకొని టిఫిన్ అయితే చేసేసాము, డిన్నర్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా అయిపోయిందనమాట. మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయారు, మా పార్సిల్స్ అన్నీ ప్యాక్ అయిపోయి.
ప్యాక్ చేశారు, రెడీ అయిపోయింది. కాబట్టి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసాము. చూసారు కదా ఫుడ్ జంక్షన్లో అన్ని స్టాల్స్ అనమాట, అన్ని బిర్యానీ స్టాల్స్, టిఫిన్ స్టాల్స్, ఐస్ క్రీమ్స్, ఫలోడా, ఇంకా చాలా వెరైటీ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో మేమైతే అలా తీసుకుని ఇంకా వచ్చేసాము, ఇంటికైతే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేసాము. మమ్ముది చూడు అంటే మమ్ము అక్కడ రైమ్స్ చెప్తుంది, ఇంకా రైమ్స్ చెప్పుకుంటా ఉంది అనమాట. ఇక నేను అది కొంచెం షూట్ చేశాను. ఇంక ఇంటికి వచ్చేసి మేము డిన్నర్, ఆ రోజు మాకు డిన్నర్ అయితే ఇంకా టిఫినే. సో టిఫిన్ చేసేసాము, పడుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసింది. సో నెక్స్ట్ డే కూడా ఇంకా మార్నింగ్ హడావిడి తెలిసిందే కదా, మార్నింగ్ అంతా ఇంకా హడావిడి. సో టిఫిన్ ప్రిపరేషన్, లంచ్ ప్రిపరేషన్, బాక్స్ ప్రిపరేషన్, అండ్ ఎవరి జాబ్స్కి వాళ్ళు వెళ్ళిపోతాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఎక్కువ దూరం ఏం కాదు, పక్కనే, కొంచెం నియర్గా ఉంటుంది. మా మమ్మీ వాళ్ళ హౌస్కి, మా అత్తయ్య వాళ్ళ హౌస్కి పక్కనే ఉంటాం అన్నమాట. సో మేమైతే ఆ రోజు నైనా బర్త్డే, సో అందుకని చెప్పేసి కేక్ కటింగ్ అని చెప్పి మేము ఆ రోజు నైట్ వెళ్తున్నాము. అంటే ఇది నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే నైట్ మేమైతే ఇట్లా నైనా కోసం అని చెప్పి కేక్ కటింగ్ చేపిద్దాం 12 o'clockకి అని చెప్పి నేను, మా హస్బెండ్, మమ్ముగాడు అట్లా వెళ్ళాము ఆంటీ వాళ్ళ హౌస్కి. సో వెళ్ళేసరికి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి. సో చూసారు కదా, అందరూ పడుకున్నారనమాట. మేము ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా మమ్ముగాడు వాళ్ళ అత్తయ్య కొంతసేపు మాట్లాడుకున్నారు. సో కొంతసేపు ఆడుకున్నారనమాట. మేము 11:45కి అట్లా వెళ్ళాము. కేక్ కటింగ్ ఎలాగో 12కి కదా చేపించేది అని చెప్పేసి మేము కూడా ఆ రోజు డిన్నర్ అది అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము. ఇంకొంతసేపు కూర్చుని అట్లా మాట్లాడుకున్నారు. సో చూసారు కదా నైనా, సో నైనా బర్త్డే అనమాట. అందరూ విష్ చేయండి నైనాకి. సో ఇక్కడ కొంతసేపు ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఇంకా కేక్ కటింగ్ ప్రాసెస్ అయితే మేము స్టార్ట్ చేసాం. అప్పటికి టైం అయిపోయింది అనమాట, 12 hours ఉంది. ఇంకా అందుకని చెప్పేసి మా ఆడపడుచు తీసుకొచ్చి కేక్ అయితే పెట్టేసింది. సో దాన్ని సెట్ చేయడానికి ఎక్కడ పెడదాం, అటు పెడదామా ఇటు పెడదామని సెట్ చేసుకుంటున్నారు. సో రెగ్యులర్గా ఇదే కాదు, ఎవరి బర్త్డే అయినా సరే మా ఇళ్ళల్లో నైట్ 12 o'clockకి కేక్ అనేది ఖచ్చితంగా కట్ చేపిస్తాము. అండ్ చూసారు కదా, మమ్ముగాడు కూడా కేక్ కటింగ్కి రెడీ అయిపోయింది. సో కేక్ కటింగ్ అయితే చూసారు, డ్యాన్స్ కూడా వేసేస్తుంది అనమాట అక్కడ. సో కేక్ కటింగ్ రెడీ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చేసి ఆ కేక్ని స్నాప్స్ తీసుకుంటున్నాడు, పిక్స్ తీసుకుంటున్నాడు అనమాట. సో ఇంకా అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది కొంతసేపు. అది మమ్ము వాళ్ళ తాతయ్య, మా హస్బెండ్ వాళ్ళ డాడీ అనమాట. సో వాళ్ళందరూ ఫోటోషూట్ తీసుకుంటున్నారనమాట. సో నైట్ కాబట్టి అలా నైట్ డ్రెస్సులతో ఉన్నారు అందరూ. సో నైట్ కటింగ్ వరకు నేను నైట్ మా బర్త్డే నైట్ కేక్ కటింగ్ వరకు అయితే నేను వ్లాగ్ పెట్టేశాను. సో కంటిన్యూషన్ వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇంకా కేక్ కటింగ్కి మేము క్యాండిల్ వెలిగించేసాము. సో కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అలా కట్ చేసేసి అందరికీ పెట్టేసింది అనమాట. సో అలా కొంతసేపు ఫోటోషూట్ కూడా చేసుకున్నారు. సో ఆఫ్టర్ కేక్ కటింగ్ కొంతసేపు కూర్చొని మాట్లాడేసుకుని ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసాము. ఇంకా మార్నింగ్ ఏం జరిగింది ఏంటి అనేది వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నా బిఫోర్ వీడియోస్ కూడా మీరు చూసి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే అప్పుడైతే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దెన్ మీరు ఎప్పుడు లీజర్గా ఉంటే అప్పుడైతే నా వీడియోస్ని అయితే మీరు చూసేయచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కేక్ కటింగ్ అనమాట. కొంచెం మేము 12కి కరెక్ట్గా కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. సో 12:15, 12:30 వరకు కట్ చేసుకున్నాం అనమాట. కట్ చేస్తే ఒక్కొక్కరికి పెట్టడానికి 12:15 అట్లా అయ్యింది. సో ఉన్నది మేమే అనమాట, మా హస్బెండ్, నేను, మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అండ్ మా ఆడబడుచు, మమ్ముగాడు, మేము వరకు నైట్ కేక్ కటింగ్ అనేది చేపించాము. సో ఇంకా అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరం 1 by 1 అయితే తనకి పెట్టేసామన్నమాట. తను కూడా అందరికీ 1 by 1 పెట్టేసింది. సో ఈ వీడియో చూసిన తర్వాత అందరూ విష్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో బ్లెస్ హర్ ఫర్ హర్ బ్రైట్ ఫ్యూచర్. సో మీరందరూ ఖచ్చితంగా బ్లెస్ చేయండి, తన ఫ్యూచర్ చాలా బాగుండాలి అని చెప్పి.
సో ఇక్కడ చూసారు కదా, నేను అందరం పెట్టేసిన తర్వాత అట్ లాస్ట్ నేను మా హస్బెండ్ కూడా వచ్చేసామన్నమాట కేక్ పెట్టడానికి. అండ్ మమ్ముగాడు కూడా కింద రెడీగా ఉంది. ముందు తీసుకెళ్ళి మమ్మునే అందరికీ పెట్టేసేస్తుంది కేక్. తెలిసిందే కదా, మమ్ముగాడి కేక్ అంటే ఫస్ట్ కట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది పెట్టడానికి. సో ఇక్కడైతే మేము నైట్ కాబట్టి అందరం నైట్ డ్రెస్సులతో ఉన్నాం, నైట్ వేర్స్తో ఉన్నాం కాబట్టి సో మా డ్రెస్సెస్ ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ సో చూసారు కదా, ఇక్కడైతే ఇంకా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే కొంతసేపు కూర్చుని మాట్లాడేసుకున్న తర్వాత ఇంకా మేము వచ్చేసి పడుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి సో అట్లా అయితే మేము ఇంకా ఆ కార్యక్రమం అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి చక్కగా హ్యాపీగా బొజ్జున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము అలాగో మా రొటీన్స్కి వెళ్ళిపోవాలి కాబట్టి మేమైతే ఇంకా రొటీన్కి వెళ్ళిపోయాము. అండ్ చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో లైక్ చేయటం వల్ల ఇంకా నా వీడియో ఇంకా ఫర్దర్గా ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో దెన్ నాకు కూడా వ్యూస్ వస్తూ ఉంటాయి. సో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము, బొజ్జున్నాము. సో అందరికీ గుడ్ నైట్. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మరొక మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.